సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. అప్పుడు సీయోను దావీదు ప్రభువుల నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజు అయిన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను గోత్ర ప్రధానులుగా ఇశ్రాయేలు పితరుల కుటుంబాల పెద్దలను తన ఎదురు సమకూర్చాను. ఇన్నిసార్లు దగ్గర 4-5 సిరీస్ సొలొమోను రాజు గురించి అది పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా రాయబడిన విషయాలు ఎంతవరకు ప్రభు బయలుపెట్టాడో అన్ని విధాలుగా మీతో నేను మాట్లాడుతూ వచ్చాను. సొలొమోను అర్థం ఏంటంటే సమాధానం అని అర్థం. సొలొమోను అనేది రాజ్యమైన కాలంలో దేశం 40 సమాధానం ఏర్పరచబడి ఉంది. యుద్ధం చేయటం కానీ రాజులు అతని మీదకి రావటం కానీ ఎక్కడ కూడా అసమాధానం లేకుండా దావీదు కాలంలో యుద్ధం జరిగించినప్పుడు సొలొమోను కాలంలో సమాధానం స్థిరపరచబడి ఉంది. సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానం. దేవుడు సమాధానకర్త అనే విషయం చూపించబడుతుంది. ఎన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకున్నా సరే ప్రభు నాకు ఇచ్చిన సత్యాలని కొన్ని విషయం మీతో మాట్లాడతాను అంతే. తర్వాత ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు సొలొమోను కాలంలో చుట్టూ అంటే సొలొమోను జీవిత విధానంలో రాజ్యానికి రాకమునుపు కుటుంబ పరిస్థితులు కానీ లేదంటే యోవాబు గురించి కానీ లేకపోతే షిమీ గురించి కానీ సొలొమోను రాజు అవ్వకుండా ఇంకొక వ్యక్తి రాజ్యాన్ని ఏలటం కానీ ఇన్ని పరిస్థితుల్లో అటు వ్యతిరేకమైనటువంటి రాజరికంలో అది బయట విషయం కాదు. దానిలో సొలొమోను అభిషేకించబడటం అనేది రాజు తండ్రి యొక్క దావీదు యొక్క కంచరగాడి మీద ఎక్కి అంటే అభిషేకాన్ని తీసుకున్నాడు. కంచరగాడిద అనేది దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన స్థానం చూపించబడుతూ ఉంది. అది నూతన నిబంధనలో ఆయన గాడిదను పిల్లని ఎక్కి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ప్రభు అనే విషయం చూపించబడతా ఉంది నూతన నిబంధనలో. ఆయన గుర్రములెక్కి అభిషేకించబడలేదు గుర్రంతో, కానీ గాడిదను ఎక్కి దాని మీద కూర్చొని రాజుకు అభిషేకించబడటం అనేది మనం చూస్తాం సొలొమోను కాలంలో. తర్వాత మీకు అన్ని తెలిసిన విషయాలే కానీ కొన్ని విషయాలు మీకు చెప్తాను. తర్వాత సొలొమోను జ్ఞానం కొరకు దేవుని ప్రార్థించాడు. అప్పుడు సొలొమోను చాలా బాలుడు అని విషయం చూపించబడుతుంది. ఎందుకంటే సొలొమోనులో ఎంతో అవినీతి తర్వాత పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయం ఇప్పుడు నేను ఎత్తడం లేదు, కానీ సొలొమోను జ్ఞానం కొరకు ప్రార్థించాడు. ఎందుకు జ్ఞానం కొరకు ప్రార్థించాడు? ఇంతమంది ఈ దేశాల్లో అప్పటికి సొలొమోను తర్వాత దేశం ఇశ్రాయేలు దేశం 2 విధాలుగా చీలిపోయింది అని మనకు బాగా తెలుసు. అప్పుడు సొలొమోను కాలంలో ఒకే దేశం ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు మీద నన్ను రాజుకు అభిషేకించినటువంటి ప్రభు అయిన దేవుడు స్తుతించబడిన కాక అంటాడు ఈ అధ్యాయంలోని. ఆకాశం వైపు తన చేతులెత్తి తన ముఖం ఎత్తుకుని ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేసినట్టు మనం చూడగలం. సొలొమోను ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైన ప్రార్థనగా దేవుని గ్రంథంలో చూపించబడుతుంది. ఆదికాండంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన ప్రార్థన ఇవన్నీ ఒక ఎత్తైతే, దావీదు చేసిన ప్రార్థన ఒకటైతే, సొలొమోను చేసిన ప్రార్థన మరొక మార్గం కూడా మనకు చూపించబడతా ఉంది. ఆ నూతన నిబంధన యొక్క ప్రత్యక్ష సత్యం యెహోవా మహిమాపూర్ణుడనే సత్యం యేసుక్రీస్తు ప్రభువారు. అది పాత నిబంధనలో ఆయన మహిమా స్వరూపి అనే సత్యం. అన్ని బైబిల్ గ్రంథంలో అన్ని విధాలుగా కొత్త నిబంధన పాత నిబంధన రెండు కూడా సమకాలికంగా అంటే ఒకే విధంగా, సమకాలికంగా అంటే ఒకే విధంగా అంటే ఒకే కాలాలకు సంబంధించింది కాదు నేను చెప్పే అర్థం అది కాదు. కానీ సమకాలికులు అంటే గ్రంథం ఆ విధంగా ఇప్పి చూపిస్తుంది. క్రీస్తుని గురించి పాత నిబంధన ఇప్పి చూపిస్తుంది, నూతన నిబంధన యెహోవా దేవుని గురించి ఇప్పి తెలియపరుస్తూ వచ్చింది. ఇది పాత నిబంధన గ్రంథంలో ఆయన మహిమా స్వరూపి అని చూపించబడుతున్నప్పుడు నూతన నిబంధన హెబ్రీ రాసిన పత్రికలో ఆయన 1వ అధ్యాయంలో ఆయన క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్వరూపం అనేది ఆది కాలంలో హెబ్రీ రాసిన పత్రిక ఆయన దేవుని మహిమ యొక్క స్వరూపం అని చెప్పబడుతుంది. దాంట్లో విషయం ఆలోచించవలసింది. ఈ విషయాలు గతించిన కాలాల్లో ఎన్నో సబ్జెక్టులో ఎన్నో విధాలుగా విషయాలు మీతో నేను మాట్లాడినట్టు నాకు బాగా గుర్తు. కానీ అవన్నీ ఇప్పుడు నేను తీసుకురావట్లేదు. కొన్ని విషయాలు మాత్రమే మీ మధ్యలో పంచుకోవాలని ఆశపెడుతుంటున్నాను. దీంట్లో చూసినట్లయితే కనుక జ్ఞానం గురించి ప్రార్థించినప్పుడు సొలొమోను ఇటువంటి జ్ఞానం ఆత్మకి ఏమిటంటే ఒమ్నిసెయింట్ అంటే ఒమ్నిసెయింట్ గాడ్ అంటే ఆయన జ్ఞానాత్మక పూర్ణుడు అనే విషయాన్ని సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో చూపించబడుతుంది. ఎందుకంటే సొలొమోను ఆ జ్ఞానం అయినప్పుడు దాని తర్వాత సొలొమోను చేసిన ప్రార్థనలో ఆయన మహిమ కట్టడాలు దీవించినప్పుడు మందిరమంతా కూడా మహిమతో నింపడినప్పుడు యాజకులకు నిలవలేకపోయారు అని రాయబడింది. దావీదు అంటాడు, నేను యాజకుల కంటే ప్రవక్తల కంటే నేను గొప్పవాణ్ణి అంటాడు. ఎందుకంటే యాజక ధర్మం చేశాడు, ప్రవక్తల యొక్క స్థానం తీసుకున్నాడు, యాజకుల యొక్క స్థానం చేశాడు. కాబట్టి నేను అందరికంటే గొప్పవాణ్ణి అంటే అర్థం ఏంటంటే ఒక రాజు, ఒక సార్వభౌమత్వం కలిగినటువంటి ఒక రాజు
దేశాన్ని ఏలినటువంటి రాజు, ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడిన వ్యక్తిగా, దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకున్న వ్యక్తిగా ఆ గుణగణాలు అతను చూపించుకున్నప్పుడు, ఆయన మందిరం కట్టాలని ఆశపడినప్పుడు ప్రభు అంటాడు, నీ గర్భంలో పుట్టబో సొలొమోను అంటున్నప్పుడు అతని కాలంలో సమాధానకరమైన నిబంధన నేను స్థిరపరుస్తాను. స్థిరపరిచినప్పుడు శత్రువుల మీద విజయాన్ని ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడు సొలొమోను కాలంలో ఎంతో నెమ్మది కలుగుతుంది అనే విషయం కూడా అక్కడ యుద్ధాలు జరగలేదు సొలొమోను కాలంలో. తర్వాత జ్ఞానం గురించి ప్రార్థించినప్పుడు అటువంటి దేశాన్ని ఏలుబడిచడానికి జ్ఞానాత్మకుడైన ప్రభు యొక్క ఆ మార్గాలు అతను తెరవబడ్డాయి. అప్పుడు ఆ మందిరం కట్టడానికి అంత జ్ఞానం ఎవరికి లేదు. దేవుడు దావీదు ఇచ్చినప్పటికీ కూడా సొలొమోను కాలంలో ఆ జ్ఞానం తెరలుగా తన ఆత్మలో తన మహిమ కుమ్మరించబడటం ద్వారా, ఆ తేజస్సు అతనిలో కుమ్మరించబడటం ద్వారా ఆ విధంగా చూపించబడింది. మరి నూతన నిబంధన గ్రంథంలో కూడా అది ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో నానా విధమైన జ్ఞానము అన్నప్పుడు ఈ నానా విధమైన జ్ఞానం అనేది కూడా నూతన నిబంధన ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు దాన్ని మెన్షన్ చేసినప్పుడు నానా విధమైన జ్ఞానం అనేది ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ కూడా నేను ఇప్పుడు మాట్లాడే మాటలు కూడా అంత దాంతో సరిపోల్సినటువంటి కావాలని చెప్పాలి నేను. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తన మార్గాన్ని తెలియపరిచినప్పుడు అది మీ మధ్యలో చెప్పాలని ఆశపడుతున్నాను. కానీ ఎందుకంటే ఇన్ని 2-3 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం పాటిస్తున్నప్పుడు ఆయన చేసే నిబంధనను బట్టి, నూతన నిబంధనను బట్టి, తన రక్త నిబంధన బట్టి, ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో తన స్థానాన్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టి, క్రీస్తు రక్తంలో తన హృదయం కనవేయబడిన దాన్ని బట్టి ఈ ప్రత్యక్ష ఆత్మకి ఇవ్వబడుతుంది, కానీ లేకపోతే ఆత్మకి ఇవ్వబడే విషయాలు కావు అనే విషయాన్ని నేను మీద మాట్లాడుతున్నాను. అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ మందిరంలో చెక్కబడినటువంటి రాళ్ళు, విలువైన రాళ్ళు, వజ్రాలు, లేకపోతే అదేంటి 12 రత్నాలు, దాంట్లో బంగారం, వెండి, విత్తిడి అన్ని కూడా నా రకాలుగా చెక్కబడినప్పుడు బంగారంతో వెండితోనూ అవి చేయబడినప్పుడు ఆ మహిమ దిగినప్పుడు ఆత్మలో సొలొమోను యొక్క జీవిత విధానంలో ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్ళేట్టు మనం చూడగలం. అలాగే మనందరి జీవితంలో కూడా ఇక దైవత్వం యొక్క మహిమ మనం కనుగొన్నప్పుడు, దైవత్వం యొక్క శక్తిని మన ఆత్మ గ్రహించుకున్నప్పుడు, దైవత్వం యొక్క మహిమ యొక్క ప్రభావంలో ఆ కణజాలాలు మన ఆత్మలో పడుతుంటున్నప్పుడు అప్పుడు అర్థమవుద్ది ఈ లోకంలో దేన్ని కూడా మనం శ్రేష్టమైన వాటిగా మనం ఎంచుకోము. ఈ లోకంలో దేన్ని కూడా శ్రేష్టమైన వాటిగా మనం ఎంచుకోకుండా ఉన్నతమైనటువంటి మార్గాలు గుండా మనం రావడానికి మనం ఇష్టపడతాం. మనం ఇష్టపడినప్పటికీ కూడా ఆ స్థానాలు మనలో లేకపోతే దేవుడు ఆ స్థానాల్లోని మనం తీసుకువెళ్ళడు. ఆ ఉన్నతమైన స్థానంలో నిలబడటానికి కనీసం ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధ రక్తంలో తనకు చోటు చేసుకున్న అనుభవాల్లో ఈ అనుభవం ఉండి తీరాలి. ఒక దేవుని మందిరాన్ని కట్టడానికి అన్ని రత్నాలు, రాళ్ళు, మాణిక్యాలు కావాల్సి వచ్చినాయే, బంగారము ఎంత సంపాదించాడో దావీదు కాలంలో హీరాము దగ్గర నుంచి ఆ ప్రదేశం నుంచి బంగారం రాళ్ళు ఎన్ని తీసుకొచ్చాడో వాళ్ళ నుంచి, సొలొమోను కాలంలో ఎన్ని తీసుకురాబడ్డాయో, తర్వాత కుష దేశం స్త్రీ ఎంత బంగారం తీసుకొచ్చిందో, దాని మీద రత్నాలు తీసుకొచ్చిందో మీరు అర్థం అయి ఉంటుంది. అది ఈయన ఎందుకు చెప్తున్నారంటే దేవుని మందిరం కట్టబట్టడానికి ఇటువంటి రత్నరాస్తులు మన హృదయం ఉండాలండి. మన రత్నరాస్తులు అంటే ఆ కళలు మన హృదయంలో ఉండాలి. ఆ కళలు ఉంటే ఆ యొక్క దేవుని యొక్క తేజస్సు మన హృదయంలో పడుతుంది, లేకపోతే పడదు. అది వెళ్ళిపోతుంది. అది ఎక్కడ పడుతుందంటే దేవుని యొక్క మహిమ తేజస్సు ఎక్కడ పడుతుందంటే 12 రత్నాల్లో చెక్కబడినటువంటి హృదయం అన్నమాట అర్థం. 12 రత్నాల్లో చెక్కబడిన ఒక హృదయం అంటే అర్థం ఏంటంటే నీలరత్నము ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ విషయాల గురించి. ఏ ఒక్క దాని గురించి కూడా నేను చెప్పకూడదు. క్రీస్తు యొక్క దైవత్వం గురించి, లేక దేవుని యొక్క దైవత్వం గురించి, దేవుని యొక్క పరిశుద్ధ స్థానాల గురించి, దేవుని యొక్క ఉన్నతమైన స్థానాల గురించి, ఈ 12 రత్నాలు దేవుని యొక్క న్యాయం గురించి, దేవుని యొక్క నీతిని గురించి, తర్వాత ఆ యొక్క రక్తవర్ణ వదనాల గురించి, ఇలాగ ఆయన 12 గుణాలని ఈ 12 రత్నాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, తెలియపరుస్తున్నప్పుడు మన హృదయంలో ఆ స్థానం నెలకొల్పడానికి దేవుడి కృపా కనికరాల కొరకు మన హృదయం ఎంత ప్రాధాయపడుతుంది. దేవుని కృప కొరకు, దేవుని కనికరం కొరకు, దేవుని పరిశుద్ధమైన స్థానాల కొరకు మన హృదయం ప్రాధాయపడుతుందా? ప్రాధాయపడకపోతే ఈ పరిచర్య ఆత్మకి ఇవ్వబడిన విషయం నాకు అర్థమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని కృప కోసం, వెంబడి కృప కోసం ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో ప్రాధాయపడే అనుభవాలు ఎంత ఉన్నతమైన స్థానాల్లో నడిపిస్తాయంటే, అటువంటి గుణగణాలు హృదయంలో ఉంటే, అంటే 12 రత్నాలలో ఉన్నటువంటి గుణగణాలు మన హృదయంలో ఉంటే దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావం, తేజస్సు ఆత్మలో నింపబడటం మనం చూడగలం. ఈ దశల భాగ్యం ఎన్నో ప్రత్యక్ష సత్యాల్లోనికి, దేవుని యొక్క ప్రత్యక్ష మార్గాల్లోనికి, దేవుని యొక్క ఉన్నతమైన మార్గాల్లోనికి వెళ్ళటం మనం చూడగలుగుతాం అనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత సొలొమోను అన్నమాట, ఆయన కీర్తి భూదిగంతాల వరకు అంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వరకు ఎన్నో రాజ్యాలు అతని గురించి విన్నాయి. అతనిలో ఉన్నటువంటి కీర్తి, అతనిలో ఉన్నటువంటి ఘనత, అతనిలో ఉన్నటువంటి ఐశ్వర్యం, అతనిలో ఉన్నటువంటి సౌందర్యం అందమని చెప్పాను కాబట్టి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను.
ఎందుకు అన్ని గుణగణాలు దేవుని గుణగణాలతో ఏకమై మన గుణగణాలు ఉంటే ఒంటిగా ఉండి మృతమైపోతాయి. కానీ దేవుని గుణగణాలతో మన హృదయం ఏకమైతేనే ఈ గుణగణాలు దేశంలో ప్రచురపరచబడతాయి. ప్రచురపరచబడటం అంటే దేశంలో ప్రబలుతాయన్నమాట ఇటువంటి దేవుని గుణగణాలు. అలాగా అతని కీర్తి దేశమంతా కూడా చుట్టుపక్కల పట్ల ఉన్న దేశంలో కూడా అతని కీర్తి వ్యాపించినప్పుడు ఎంతో మంది రాజులు లోబడిపోయారు. ఎంతో మంది సామంత రాజులు కప్పం చెల్లించారు, అంటే అతన్ని లోబడిపోయారు ఎంతో మంది. తర్వాత అతని దగ్గరికి ఎంతో మంది రావడం కూడా మనం గమనించుకోగలం. అతని యొక్క జీవిత విధానం ఆ విధంగా ఆశీర్వదించబడిందని చెప్పాలి అని మనం చూస్తే. ఆయన సొలొమోను మందిరం కడుతున్నప్పుడు సొలొమోను మందిరం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది క్రీస్తుకు పూర్వం 961 సంవత్సరంలో 961 సంవత్సరానికి 1000 సంవత్సరాలకి మధ్యలో ఆ మందిరం కట్టబడింది. క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తుకు పూర్వం కట్టబడిందంటే ఆ యొక్క మందిరం ఎంత ప్రాముఖ్యమైనదిగా దేవుని గ్రంథంలో చూపించబడింది. ఆదికాండంలో అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి స్థలం అది. మొట్టమొదటి అబ్రహాముకు వాగ్దానం చేసి 22 అధ్యాయాల్లో ఆదికాండంలో అది ఆ స్థలం అబ్రహాముకు వాగ్దానం చేయబడినప్పుడు అక్కడ గొర్రెపిల్లని వధించి అక్కడ ఇస్సాకుని బదులు ఆ గొర్రెపిల్లని బలిగా అర్పించినప్పుడు వాగ్దానం చేసినటువంటి స్థలం మోరే అనే పర్వతం మీద అక్కడ దేవుని మందిరం కట్టబడాలని దేవుడు ఉద్దేశించిన స్థలం అది ఏమైనటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరం కట్టడానికి ఆ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాం ఇచ్చినప్పుడు అప్పుడు ఆ దేశాలన్నీ కూడా ఆ రాజ్యాలన్నీ కూడా అపవాది చేతుల్లో ఉన్నాయి, ఇతరుల చేతుల్లో ఉన్నాయి. వారికి స్వాధీనపరచుకోలేదు. దేవుడు తను సంచరించిన ప్రతి స్థలం కూడా ఇది నీకు ఇస్తున్నాను అదే సంతానానికి ఇస్తున్నాను అని వాగ్దానం చేసిన ప్రతి స్థలం కూడా దేవుడు ఇచ్చినట్లు మనం చూడగలం. ఈ విధంగా మా మందిరాలు బలిపీఠాలు కట్టాడు. ఇస్సాకు, అబ్రహాము, యాకోబు బలిపీఠాలు కట్టుతూ వచ్చారో తుదకు సొలొమోను కాలంలో వచ్చినప్పుడు సొలొమోనుకు ముందు ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడటం, దావీదు కాలంలో ఇశ్రాయేలు రాజ్యం స్థిరపరచబడటం, ఘనత వహించింది ఇశ్రాయేలు రాజ్యం. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటిలో కూడా విజయం లభించింది దావీదుకి. ఎన్నో రాజ్యాలు జయించుకున్నాడు. ఇశ్రాయేలు దేశం ఏర్పరచబడింది, బహు ఘనమైనదిగా ఏర్పరచబడింది. కానీ సొలొమోను వచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలు దేశం ఇంకా ప్రఖ్యాతి చెందింది. లాస్ట్ వచ్చేప్పటికి 2 విభాగాలు అయిపోయింది. యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం 2 విభాగాలు అయిపోయింది. అంటే దేవునికి స్థానం ఏ విధంగా ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉందన్న విషయం అక్కడ చూపించబడతా ఉంది. తర్వాత సొలొమోను కట్టిన టెంపుల్ అది క్రీస్తుకు పూర్వం 961 సంవత్సరం తర్వాత 1000 సంవత్సరాల మధ్యలో. కొంతమంది చరిత్రకారులు 1000 సంవత్సరాలు క్రీస్తుకి 1000 సంవత్సరాల ముందు అని రాశారు. కొంతమంది 961 సంవత్సరంలో దానికి ముందు 7 సంవత్సరాలకి ముందు రాస్తారు. 7 సంవత్సరాలు పట్టింది మందిరం కట్టడానికి రాయబడింది. కానీ నేను మీతో చెప్తుంది ఏంటంటే 961 సంవత్సరాలకి 1000 సంవత్సరాలకి దీన్ని ఎంతవరకు తీసుకుంటారో నాకు తెలియదు. కాబట్టి అది అందరూ గ్రహించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. తర్వాత ఆ ప్లేస్ అనేది మౌంట్ మోరియా అనేది 2 సమూయేలు 18 అధ్యాయం 24 అధ్యాయంలో 18 నుంచి 25 వచనంలోకి రాయబడింది. అక్కడ దావీదు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాడంటే జనసంఖ్య లెక్కించబడటానికి ప్రేరేపించబడ్డాడు. ఎవరి చేత అంటే దుష్టుని చేత ప్రేరేపించబడ్డాడు. అన్ని బైబిల్ తీస్తే రిఫరెన్స్ తీస్తే టైం అవుతుంది కాబట్టి మీరు చూసుకోండి. సో 2 సమూయేలు 24 అధ్యాయంలో 18 నుంచి 25 వచనం అక్కడ ప్రేరేపించబడినప్పుడు అక్కడ తను చేసిన చాలా పొరపాటు చేశాడు. నేను కూడా అనుకున్నా ఏం పొరపాటు చేశాడు అనుకున్నాను. కానీ మోషే ఒక జనసంఖ్యను లెక్కించేటప్పుడు మోషే నియమించినటువంటి కానుకను చెల్లించి ఆ జనసంఖ్యను లెక్కించాలి. ఒకటి అది పాప పరిహారార్థంగా ఓల్డ్ రైడ్ ఉంది, అది నేను చెప్పడం కష్టం. అది ఒక వెల చెల్లించి ఆ యొక్క జనసంఖ్యను లెక్కించాలి. జనసంఖ్యను అంటే ఎంతమంది యోధులు ఉన్నారో సైన్యాన్ని లెక్కించాడు. ఎంతమంది యోధులు ఉన్నారో, ఎంతమంది కత్తి వాడడం కలిగిన వారు ఉన్నారో, ఎంతమంది ఇలా లెక్కించడానికి ఆ వెల చెల్లించాలి. ఆ వెల చెల్లించడానికి అర్థం ఏంటంటే ప్రభా ఇది నీ శక్తి వల్ల కలిగింది కదా కానీ నా వల్ల కాదు ప్రభా, ఇది ప్రభా ఇదిగో నువ్వు చెల్లించావు నా కోసం, నువ్వు చెల్లించిన వెలను బట్టి ఈ యొక్క యోధులు యుద్ధ సామాగ్రి లేకపోతే యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారందరూ కూడా ప్రభా నీవు నాకు ఇచ్చావు అని అర్థం ఇస్తుంది అనమాట. అది మర్చిపోయాడు దావీదు. అక్కడ అది మర్చిపోయి దావీదు యుద్ధ నైపుణ్యత అందరినీ లెక్కించినప్పుడు అతను తెగులు ప్రారంభం దేవుని యొక్క శిక్ష దావీదు వచ్చింది. అప్పుడు నాతాను ప్రవక్త లేక గాదు ప్రవక్త దావీదుకి వచ్చినప్పుడు ఇద్దరు ఎవరు వచ్చారో జ్ఞాపలేదు. కానీ వచ్చినప్పుడు అంటారు, దావీదు అంటాడు నేను దేవుని చేతిలోనే పడతానంటున్నప్పుడు తెగులు వచ్చినప్పుడు ఎంతో మంది చనిపోతున్నప్పుడు అప్పుడు అక్కడ ఆ కొండ మీద
ఏ వ్యక్తులు చంపాడో, నీళ్ళు పెరిగేలు అలా ఎంతమంది చంపాడో దాన్ని చూడండి. ఒక వర్డ్ బైబుల్ ఉంది, అదేంటి 24 అధ్యాయాలు 2 సమూయేలు 24 అధ్యాయంలో దాంట్లో ఆ కొండ మీద దావీదు దగ్గర కత్తి దూసినటువంటి యెహోవా దూతను అక్కడ చూసినట్టుగా మనం చూడగలం. ఎబూసీయుడు ఆ గానుగ దగ్గర కత్తి దూసినటువంటి అతను చూస్తాడనమాట. చూసి అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఇక్కడ బలిపీఠానికి కట్టి ఇక బలిపీఠానికి కట్టు అని సెలవిచ్చినప్పుడు చూడండి ఒకసారి 2 సమూయేలు 18వ అధ్యాయం 25వ వచనం. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరోనా కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుకుని చెప్పగా, దావీదు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున అరోనా రాజుని అతని సేవకులను తన దాపునకు వచ్చుడు చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడగు రాజు, నీవు నీ దాసుని నా యుద్ధకు వచ్చిన నిమిత్తం ఏమని అడుగుగా అర్థమైన ఉంటుంది. అక్కడ అరోనా కళ్ళ వద్ద దేవుడు దూతను కనుగొన్నాడు. కత్తి దూసింగా ఉందండి. దేవుడు దూతను కనుగొన్నప్పుడు అక్కడ బలిపీఠం కట్టమని గాదు సెలవిచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞ ప్రకారం ఆ స్థలాన్ని అతని చేతిలో నుంచి అతను కొని అక్కడ బలిపీఠాన్ని కట్టినప్పుడు అదే స్థలం సులోమోను మందిరం నిర్మించడానికి అది మూలమైందనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకిస్తున్నాను. కానీ ఈ సత్యాలన్నింటినీ నేను వివరించినాను. ఎందుకు అరోనా ఖండం అనేది, లేకపోతే యెబూసీయుడు అనే విషయం. యెబూసీయులు, గిర్షానీయులు, పెరిజ్జీయులు 7 జాతుల వారందరూ కూడా నశించడానికి దేవుడు అబ్రహామును వాగ్దానం చేసి ఆ నాశనం చేశాడు దేవుడు. అదే యెబూసీయులు సియోను కొండ మీద ఉన్నప్పుడు, సియోను కొండ మీద వారు నివాసం ఉన్నప్పుడు దావీదు ఇక్కడ రాడు ఎందుకంటే గుడ్డివారు తోలేస్తారంటున్నప్పుడు దావీదుకి ఎదురున్న వాళ్ళు దాటి సియోను కొండకి వెళ్ళి వాళ్ళందరినీ చంపి ఆ సియోను కొండని స్వాధీనపరుచుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే, సియోను కొండ దేవునికి నీకు సంబంధం. సియోను కొండ దేవునికి సింహాసనం స్థాపించబడింది సియోను కొండ. ఆ సియోను కొండ మీద దేవుడు రారాజుకు వస్తాడు. కొత్త నిబంధనలో ప్రభు వస్తాడు. ఆయన దావీదు సింహాసనం మీద ఆయన ఏర్పాటు చేస్తాడు. దావీదు ఆక్రమించుకున్నటువంటి స్థలం అయితే సియోను కొండ. నీ ఆత్మలో ఆ స్థానాలు ఉన్నాయా ఉద్యోగ జీవితంలో ఈ సైతానిక కార్యక్రమాన్ని, ఈ లోక సంబంధమైన క్రియల్ని, ఈ అపవిత్రమైన శరీరేచ్ఛల్ని, అంధకార సంబంధమైన ఈ శరీరేచ్ఛల్ని ఒప్పించబడిన హృదయం, దానికోసం ప్రభు సన్నిధిలో ప్రాకులాడిన హృదయం, వేదన పడిన హృదయం, దేవుని సన్నిధిలో ప్రలాపించిన హృదయం మీ హృదయాల్లో ఉందా? నేను లేకుండా మీతో చెప్పడం లేదు కదా, దీంట్లో ఒక్కడ అనుభవించకుండా మీకు నేను చెప్పడం లేదు కదా, లేదా నాకు ఎక్కడి నుంచి వస్తే ఈ మాటలు. అటువంటి సియోను కొండని నీ ఆత్మ స్వాధీనపరచుకోవాల్సిన అక్కడ దేవునికి సింహాసనం నీ ఎదుట నిలబడి ఉంటుంది. దేవుని సింహాసనం నీ హృదయంలో ఉంటుంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. సియోను శిఖరాగ్రహం అంటే సియోను కొండ శిఖరంపై, ఎత్తైన శిఖరంపై ప్రభుతో నీ హృదయం ఉచ్చరించిన అనుభవాలు నీ హృదయంలో ఉన్నాయా? అలసిపోయావా? మన జీవితంలో ఎంతో అలసిపోతాం. నేను కూడా ఎంతో అలసిపోయాను. 2 నెలల్లో విపరీతంగా అలసిపోయానండి. జీవితంలో చెప్పడానికి లేదు. అటువంటి శ్రమలో నుంచి పైకి వచ్చాను. నేను ఎంత అలసిపోయానంటే అసలు ఇంకా నేను వాక్యం చెప్పడానికి కూడా కుదరదేమో అని అంత అలసిపోయాను. అటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం నేను ఎదురు చెప్తున్నాను. నేను ఈ కృప, అటువంటి కృపా సత్యాన్ని బయలువచ్చింది సియోను శిఖరాగ్రం. అంటే అంత సియోను శిఖరం యొక్క ఉన్నతమైన స్థలాల్లో కృపాసత్యాలు ఆత్మ కసుకునేయండి. కృపాసత్యాలు విషయం 33 అధ్యాయంలో ఈ కృపాబాహుళ్యం అంటే ఆ కృపాబాహుళ్యము అక్కడ కనబడుతుంది. వ్యక్తి జీవితంలో మహిమ కలిగిన హస్తాలు, హృదయం సెలవిచ్చినటువంటి ఆ హృదయ అంతఃకరణం అక్కడ కనబడుతుంది. అక్కడ దొల్లించబడితే సియోను కొండ, సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత వేలు, ఎంతో మనోహరమో రాయబడి సియోను కొండ మీద నుంచి దిగవచ్చు. హెర్మోన్ మంచు సియోను కొండ మీద సియోను కొండ మీద పరిశుద్ధాత్మ యొక్క మంచు నేను కొనుక్కుంటుందనే విషయం అర్థమవుతుందా? ఈ విషయాన్ని మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత వాక్యం చూసినట్లయితే తర్వాత ఆ స్థలం దేవుని మందిరానికి సొలొమోను కట్టే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ మందిరం కట్టాలి 7 సంవత్సరాలు పట్టింది అని రాయబడింది. 1 రాజుల గ్రంథంలో 6 అధ్యాయం 39 వచనంలో ఒకసారి చూసుకోండి, రిఫరెన్స్ ఉంది. ఆ మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు కట్టబడింది. 1 రాజుల గ్రంథం 6 అధ్యాయంలో 38వ వచనం 39వ వచనం చదవండి ఒకసారి. తర్వాత ఆ మందిరము క్రీస్తుని వ్యక్తపరిచిందండి. ఆ మందిరం క్రీస్తు యొక్క శిలువ యొక్క స్థానాలు వ్యక్తపరిచింది ఆ మందిరం. దాన్ని ఇంకో మారు ఆ విషయాన్ని చెప్తాను. ఎందుకంటే సొలొమోను సామాన్య వ్యక్తి కాదండి. జ్ఞానాత్మ సంపూర్ణుడు, ఆత్మలో పరిపూర్ణుడు, దేవుని ప్రేమలో పరిపూర్ణత పొందిన వ్యక్తి.
పొందిన వ్యక్తి, అటువంటి వ్యక్తి దేవుని మందిరాన్ని కట్టాడంటే అర్థం ఏంటంటే అటువంటి ఉన్నతమైన స్థానాలను నిలబడ్డాడండి. తర్వాత భార్యలు వేరే భార్యలు వచ్చి తన జీవితాన్ని ఆత్మ సంబంధమైన స్థానాల నుంచి తప్పించారు. అతన్ని తప్పించినప్పటికీ కడకు దేవుని సన్నిధిలో ఆత్మ ఒప్పించబడినప్పుడు తన హృదయం ఎటువంటి ఉన్నతమైన మార్గం నడిచిందో ప్రసంగి, ప్రమగీత గ్రంథాలు, సామెత గ్రంథాలు ఇవన్నీ ఇప్పి చెప్తున్నాయండి. అతని జీవిత విధానం గురించి ఇప్పి చెప్తున్నాయి. అంటే అంత బలహీనుడై అటువంటి చెడు క్రియల్లో తను పాల్గొనైనప్పటికీ ప్రభువుని దగ్గర తన హృదయం ఇప్పారింది. క్రీస్తుమయంతో అతని హృదయం ఇప్పారింది. అది ఒకటో రోజు 8వ అధ్యాయంలో ఏ విధంగా మహిమ కలిగిన స్థానాలు తన ఆత్మ పొందిందో, ప్రార్థనలో అంతరంగం ఎటువంటి ఉన్నతమైన స్థలాలు నిలబడిందో అది సొలొమోను జీవితంలో నెరవేర్చబడబట్టి దేవుడు ఆయన జ్ఞానపూర్ణుడనే సత్యం అతని జీవిత విధానంలో బయలుపరచబడిందండి. అది దేవుని యొక్క సత్యం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఇక 5 నిమిషాలు ముగిస్తాను, కానీ ఇది నేను రాసుకున్న 6-7 పేజీల్లో ఒక పేజీ పూర్తి చేయలేదు కాబట్టి దీంట్లో రాయబడింది 7 సంవత్సరాలు అయిందని చెప్పాను. తర్వాత ఆ మనస్సు అనేది ఏంటంటే 1వ రాజు 8వ అధ్యాయంలో 1 నుంచి 9 వరకు ఆ మనస్సు దేవుని యొక్క మహిమతో నింపబడిందండి. ఆ మనస్సు ఎందుకు దేవుని యొక్క మహిమతో నింపబడింది? దాంట్లో రాతి పలకలు ఉన్నాయండి. దాంట్లో అప్పుడు రాతి పలకలు తప్ప మరేమి కూడా లేవు. ఏంటి రాతి పలకలు? దేవుని చేవరాత. అవి మహిమలో నుండి సీనాయి కొండ మహిమ ప్రభావంలో నుంచి, కొండ యొక్క ప్రభావం దేవుని యొక్క ప్రభావంలో నుంచి అవి తీయబడి దావీదు సీయోనులో ఆ పలకలు స్థాపిస్తాడండి. అవి వెళ్ళినప్పుడు దాన్ని రాస్తాడండి. గోత్రకర్తలు, ప్రధానులు, అధికారులు, యాజకులు, ప్రవక్తలు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ తీసుకుని తన మనస్సు ముందు నారబట్టలు కట్టుకుని ఎంత ప్రవశిస్తాడో అన్నాడు. ఎంత ప్రేమించాడో దావీదు దేవుని. అందుకే దేవుడు దావీదు నా హృదయానుసారి అన్నాడండి. దావీదు అన్నాడు, ఎల్లప్పుడూ నేను నా ప్రభువునందు నేను ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తాను. ఆయన ఎదుట నా ఎదుట ప్రభు ఉన్నాడు. నేను నా కుర్లారా నివసిస్తున్నాను అంటాడండి. ప్రవచనాలన్నీ కూడా దావీదు ప్రవచించిన ప్రతి ప్రవచనం కూడా క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు ప్రతి ప్రవచనం కూడా క్రీస్తు యొక్క మార్గాల గురించి ప్రవచించినప్పుడు, క్రీస్తు యొక్క పుట్టుక మరణ పునరుద్ధరణ గురించి ప్రవచించినప్పుడు, అందుకోసం దావీదు చిగురులో నుంచి యేసుక్రీస్తు ప్రభు రావడానికి దావీదుని ఎన్నుకున్నాడండి. అలాగే మన జీవితంలో క్రీస్తు ప్రేమలో మనం ఎంత లీనమవుతామో, మన అంతరంలో అటువంటి ప్రేమను కలిగి ఉంటామో, పరిశుద్ధ జీవితంలో ఆత్మ ఎంతో ఆనందించడానికి, నెమ్మది పొందడానికి ఆ మార్గాలు మన హృదయంలో ఎన్ని ఉంటాయో, ఆ పరిశుద్ధమైన మార్గాల గుండా ఆత్మ, మన అంతరాత్మ ఈ పరిశుద్ధమైన మార్గాల గుండా క్రీస్తు మార్గంలోనికి, క్రీస్తు అంతర్య స్థానాల్లోనికి మనం తీసుకువెళ్తుంది. ఈ అపరిశుద్ధమైన ఆత్మ దర్శనం లేక, ఆత్మ సత్యాలు విడదీయబడక, ఆత్మలో నూతనత్వం పొందుకోలేక మన జీవిత విధానాలు ఎందుకు పనిరాకుండా అయిపోతున్నాయి విషయాలు కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే సేవ గురించి నా హృదయంలో బాగున్నా, అతి త్వరగా ప్రబట్టం లేదనే బాధ నా హృదయంలో ఉన్నా, ఎంతోమంది నాతో మాట్లాడే కాపరులు వాళ్ళ మాటలు విన్నప్పుడు నా హృదయం ఎంతో ధైర్యం కలిగిస్తూ వచ్చింది. ఒక కాపరి నాతో మాట్లాడుతూ అన్నారు. ఆయన ఎవరంటే, అమ్మ మీరు మాట్లాడే విషయంలో సంఖ్య రాకపోవచ్చు, కానీ ఈ వాక్యం చర్చిల్లోకి వెళ్ళిపోయిందమ్మా, చర్చిల్లో బోధకుల్లోకి వెళ్ళిపోయిందమ్మా, చర్చిలో కట్టబడడానికి వెళ్ళిపోయిందమ్మా. మీరు బాధపడకండి, ఎక్కువ న్యూస్ లేదని బాధపడకండి. కానీ ప్రభు చేసే రెండు మార్గాలు ఉంటాయంటే నా హృదయం ఆ విషయంలో ఊరట చెందిందని మీ మధ్యలో చెప్తున్నాను. నేను ఇంత శ్రమ తీసుకుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎంతమంది గ్రహించుకోగలుగుతున్నారు అన్న విషయం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను మీతో చెప్తుంటున్నాను. అక్కడ దేవుని యొక్క మహిమ ఫిల్ గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు. ఫిల్ గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క మహిమ నింపబడింది. దావీదు కాలంలో నుంచి ఆ స్థానాలు, ఆ పలకలో రాతి పలకలు తీసి సీయోనులో స్థాపించినప్పుడు అతను పరవశుడై నారబట్టి కట్టుకుని ధరించి నాట్యమాడుతున్నప్పుడు అంటే అది క్వశ్చన్ వేయకండి. ఇప్పుడు నాట్యమాడొచ్చా ఆడకూడదా అనే క్వశ్చన్స్ కాదు అక్కడ మాట్లాడేది. ఆ దినాల్లో దేవుడు అనుమతించాడేమో అని నాకు తెలియదు విషయం. ఇప్పుడు ఆత్మలో ఆ యొక్క స్థానాలు ఆత్మలు నెలకొల్పబడ్డాయి. అంతరంగంలో దేవుని స్తుతియాగంలో అవి నిలబెట్టబడ్డాయి. దేవుని స్తుతియాగం ద్వారా ప్రభువును మహిమపరిచే స్థానాలు దేవుని స్తుతియాగం గుండా మన ఆత్మ ముందు పెడుతున్న విషయం మీతో మాట్లాడుతుంటున్నాం. మన ఆత్మ దేవుని స్తుతియాగం ద్వారా మన ఆత్మ నూతనత్వాన్ని అందుకుంటుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను.
మాట్లాడుతున్నాను. దేవుడు స్తుతించేవాడు, ఆయన మహింపరుచున్నాడు అన్నాడు దాంట్లో కీర్తనలో. ఆయన మహింపరిచే స్థానాలు నీ హృదయం ఉన్నాయా? దేని బట్టి స్తుతిస్తున్నావు అని నేను అది ప్రశ్న వేసుకోవాల్సినప్పుడు, అంతరంగంలో ప్రభువు చేసిన శిలువ యాగంలో నీ హృదయం పెట్టుకుని, ఆ బలియాగంలో నీ హృదయం పెట్టుకుని కన్నీటితో నువ్వు ప్రభువు స్తుతించే అనుభవం, నీ కన్నీటి దారిలో పరిశుద్ధ మందిరం, పరిశుద్ధమైన బలిపీఠం మీద అవి నాట్యమడుతాయండి. అది నాట్యమాటం అంటే. నాట్యమాటం అంటే అది నీ అంతరంగంలో ఉన్న కన్నీరు పరిశుద్ధ బలిపీఠం మీద నాట్యమాడినప్పుడు అవి నీకు ముత్యాలే, రత్నాలే, నీ ఆత్మకు నిలబడతాయండి. నిలబడకపోతే సేవలో ఆదర్శమాధ్యం ఇవ్వడదు, ఎవరికి ఇవ్వడదు, నాకు కూడా ఇవ్వడదు. అంతరంగంలో ప్రభువు స్తుతించే ఉన్నతమైన స్థానంలో ఆత్మ లేకపోతే, ప్రతి దాన్ని విమర్శించే మనసు హృదయం పెట్టుకుంటే అతడే విమర్శకు లోనవుతాడని ఒక రోజు ఆ వ్యక్తి విమర్శకు లోనవలసిన అవసరం ఏర్పడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత మందిరంలో యాజకులు నిలవలేకపోయారండి. మందిరంలో యాజకులు నిలవలేకపోయారు. ఎందుకంటే ఆ మహిమ నుండి యాజకులు నిలబడలేకపోయారు. సొలొమోను నిలబడ్డాడండి, యాజకులు ప్రవక్తలు నిలబడలేకపోయారండి. కారణం ఏంటంటే అంతరంగంలో ఆ స్థానంలో లేనివారు ఆ పరిశుద్ధ స్థలాల్లో నిలబడలేరండి. ఈ పరిశుద్ధ పర్వతంలో ఎక్కదగిన వాడు ఎవరు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నీతి అనుసరించి నడుచుకున్నవాడు ఎవరంటే ఆ వ్యక్తి పరిశుద్ధులు. ఆ వ్యక్తి ఆ మహిమ యొక్క స్థానంలో నిలబడుతారండి. యాజకులు నిలబడలేకపోయారు విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. కనుక ఈ వాక్య భాగాన్ని మరలా నేను ముందుకు వెళ్తాను. దీంట్లో ఆ మహిమాపూర్ణుడైన ఆ ప్రభు సంఘంలో ఏ రీతిగా వేరుగా మారాడు అనే విషయం కూడా ముందు భాగాలు మీతో మాట్లాడతాను. ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నాను. తండ్రి స్తుతులకు పాత్రుడు తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్య భాగాలు ప్రభు నువ్వు ఉద్దేశించినవి, నువ్వు అనుగ్రహించినవి తండ్రి. ప్రభు నువ్వు తెలియజెప్పే మాటలు, నువ్వు నాకు ఇచ్చిన సత్యాలు ఇవి బయలుపరచడానికి హృదయం యొక్క వేదన ఇందులో ఉంది ప్రభు. ఇందులో శ్రమ ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది ప్రభు. నీ పని కొరకైనా వేదన ఉంది హృదయంలో, శరీరం యొక్క బలహీనత ఉంది. అయినా సరే ప్రభు నీ పని చేయాలని ఆతృతతో ఈ వాక్య భాగాలు సమకూర్చుంటుండగా ఎంతమందికి ఆశీర్వాదకరంగా చేస్తావో రక్షణ నుంచి ప్రభు చేయి. ఎందుకు పనికిరాని వారు ప్రభు వారిని ఎన్నుకున్న దేవుడు ప్రభు, ప్రేమించినటువంటి దేవుడు అనేకులకు దీవెనకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.